ఈ పల్లెటూరు మధ్యలో గెర్ హోమ్ ఉంది. సీనవ్ ఎంతమంది భార్యలు అడుగుతున్నారు అంకుల్. లేదు, వన్ వైఫ్. ఇండియా 2 wives not allowed. Oh, no, yes. No. Yes. No. All the 100 gram. Arika. Vodka. No vodka. అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ నేను మంగోలియా దేశంలో ఉలాన్ బతార్ నుండి బయలుదేరి సుఖబతార్ వచ్చాను. ఒక 400 కిలోమీటర్లు. లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకి ఇది కంటిన్యూషన్. ఎవరైనా మిస్ అయితే తప్పకుండా చూడండి. రైలు ప్రయాణం చేశాం కదా, ఇదిగోండి. మేము ట్రావెల్ చేసిన రైలు ఇక్కడ నుండి వెళ్ళిపోయింది. మళ్ళీ 10:30కి వస్తుంది అనుకుంటా అది. అలాగే ఇక్కడ చూస్తే కంటైనర్లు ట్రైన్ ఉంది చూడొచ్చు. ఇది చైనాది అనుకుంటా. అదిగోండి, మొత్తం దాని మీద అంతా చైనాలో రాసి ఉంది. కిందేమో SMT లాగ్. కానీ మేమున్న ఈ సుఖబతార్ కేవలం ఇదిగోండి ఆపోజిట్లో చూస్తున్నారు కదా, మొత్తం టౌన్, చిన్న టౌన్. కేవలం ఒక 20,000 మంది జనాభా ఉంటారు అంతే. ఇదిగోండి స్టేషన్ మొత్తం. పొద్దునే 5:30కి వస్తే ఇప్పుడు 10 అయింది సమయం. ఇప్పుడు దాకా ఇక్కడే కూర్చున్నాం మేము. ఇంకా బయటికి వెళ్ళి ఏంటి పరిస్థితి అనేది చూడాలి. హోటల్లో బుక్ చేద్దామని ట్రై చేస్తే అసలు booking.comలో చూపించట్లేదు ఇక్కడ ఈ ప్లేస్లో హోటల్స్. బయటికి వెళ్ళి ఎంక్వైరీ చేయాలి ఎక్కడ ఉంది ఆ హోటల్ అనేది. హోటల్లో కొంచెం బ్యాగ్స్ పెట్టేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఈ బయట పల్లెటూరులో ఏమైనా ఉన్నాయని చెప్పి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం నేను, కైలాష్. చాలా చిన్న టౌన్ ఇది. రష్యా బోర్డర్కి చాలా దగ్గరలో ఉన్నాం. కేవలం 25 కిలోమీటర్ల దూరం అంతే. మరొక విషయం ఏంటంటే, చైనా నుండి మనం మంగోలియా ఎలా వచ్చాము ఇక్కడ కూడా అలాగే ఉంది రూలు. నడుచుకుంటా బోర్డర్ క్రాస్ అవ్వకూడదంట. తప్పకుండా కార్ అయినా హైర్ చేసుకోవాలి, లేకపోతే బస్సులో అయినా వెళ్ళాలి, లేకపోతే ట్రైన్ అయినా వెళ్ళాలి. ట్రైన్ శనివారం ఆదివారం తప్ప ఇంకెప్పుడు లేవు మిగతా రోజుల్లో. మొత్తం స్టేషన్ ముందు పార్క్ ఏరియా చూడండి ఎలా అయిపోయిందో. మరొక విషయం ఏంటంటే, ఇవాళ 35 డిగ్రీలు ఉంది చలి మైనస్. మేము కొన్న బట్టలు ఏవి పనికి రావట్లేదు అనిపిస్తుంది. మోకాల దగ్గర చలి, కింద అరికాల దగ్గర చలి. మంచి బట్టలు కొన్నామని అనుకున్నాం, లేం అర్థం కావట్లేదు. ఇప్పుడు మళ్ళీ మేము ఇక రష్యాలో తీసుకోవాలనుకుంటా. బోర్డర్ క్రాస్ అయిన తర్వాత ఇలా ఒక 2-3 నిమిషాలు నడిస్తే చాలు, కళ్ళంతా మంచు పట్టేస్తున్నాయి. స్టేషన్ నుండి కేవలం ఒక 200 మీటర్లు నడుచుకుంటా వచ్చాం. ఇదిగోండి ఇక్కడ ఒక స్కూల్ లాగా ఉంది చూస్తున్నారు కదా. ఈ స్కూల్ పక్కనే మాకు మార్కెట్ ఉంది, సూపర్ మార్కెట్. ఈ సూపర్ మార్కెట్ పక్కనే మనకి ఇదిగోండి హోటల్ అని కనపడింది. ఆ కనపడంగానే లోపలికి వెళ్ళిపోయాం. ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి మీకు రూమ్ చూపిస్తాను. ఫస్ట్ ఫ్లోర్ వచ్చినాక మనం ఇటు స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ ఒక లేడీ ఉంటారు, లోపల పని చేసుకుంటున్నట్టున్నారు. అతను ఇక్కడే పడుకుంటారు. ఇదిగోండి ఇప్పుడు మాకు ఇక్కడ 6వ నంబర్ రూమ్ ఇచ్చారు. ఇది మంగోలియాలో ఇదే మాకు అసలు ఎక్స్పెన్సివ్ హోటల్ అనుకుంటా. దగ్గరగా 2,000 రూపాయలు పడింది మా ఇద్దరికి. నేనున్న రూమ్ దగ్గర నుండి వ్యూ ఎలా ఉంది ఇదిగోండి చూడండి, బాగుంది కదా. మొత్తం మంచుతో నిండిపోయింది. అలాగే ఇటే లెఫ్ట్ సైడ్లో మనకు ఒక గెర్ హోమ్ కూడా ఉంది, అపార్ట్మెంట్స్, ఇండివిజువల్ హౌసెస్. ఈ రైట్ సైడ్లో మనకు కనపడుతున్నదేమో రైల్వే స్టేషన్. కీ ప్లీజ్ కీ. ఇక్కడ పల్లెటూరు దుస్తులు వేసుకున్నారు చూడండి. అసలు మెయిన్ ఇలాంటి దుస్తులేగా మనం వేసుకున్నాం, మంగోలియన్ దుస్తులు అదిరిపోయినాయి. ఇది వేసుకుంటే అది చలి కూడా పుట్టదు. దగ్గర 15-20 కిలోలు ఉంటుంది. మొత్తం ఊలు, గొర్రె ఊలుతో చేసింది. అలాగే ఇక్కడ గమనిస్తే ఇదిగోండి గుర్రం కూడా ఉంది చూడొచ్చు. చక్కగా ఎలా నుంచుందో చూడండి, బొమ్మలాగా. వీళ్ళు ఎక్కువ ఈ పల్లెటూరుల వైపు మనకి ఇలాగా గుర్ర బళ్ళు కూడా వాడతారు. మనం ఇక్కడ దగ్గరగా 35 లక్షల గుర్రాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. కరెక్ట్గా నేను దిగిన హోటల్ ఉంది కదా, ఆ హోటల్ ఆపోజిట్లోనే మనకు ఒక బ్యాంక్ ఉంది. నా గుర్రం చూసావా అంటున్నారు. గుడ్ థ్యాంక్ యూ. ఆయనేనంట గుర్రం అది చూడండి. అలాగే
అటువైపు అక్కడ ఒక బ్యాంక్ ఉంది. కరెక్ట్గా బ్యాంక్ దగ్గరికి పొద్దున్నే 6ంటికి బస్సు వస్తుందంట రష్యా వెళ్ళడానికి, బోర్డర్ క్రాస్ చేయడానికి. 5ంటికల్లా వచ్చేసి అక్కడ నుంచోండి అప్పుడు బస్సు దొరికిద్దని చెప్పారు. ఈ కారులో ఒక లేడీ ఉన్నారు, తనే మాకు హెల్ప్ చేశారు. కానీ ఇప్పుడు తను వెళ్తున్నారంట రష్యా బోర్డర్ డ్రాప్ చేస్తున్నారు. ఇవాళ మా వీసా స్టార్ట్ అవ్వట్లేదు, రేపటి నుండి వీసా స్టార్ట్ అవుతుంది అని అన్నాం. ఇక పర్లేదు, బ్యాడ్ లక్. కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆవిడ, మంచి విషయం. ముఖ్యంగా వాటర్ చాలా ఇంపార్టెంట్, అందుకని మార్కెట్ లోపలికి వెళ్ళి వాటర్ తీసుకుంటాము. హాయ్, వాటర్. థ్యాంక్ యూ. బాగుంది, చిన్న స్టోరు. వాటర్, చిప్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. డ్రై ఫ్రూట్స్ చూడండి, ఒక్క ప్యాకెట్ 1800 రూపాయలంట. చూద్దాం ఇవాళ ఎలా ఉంటుందనే డే, ఎందుకంటే బ్లైండ్ డేట్ అంటారు కదా, సేమ్ ఆ టైప్. ఇప్పుడు కూడా మాకేం తెలియదు, ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. మ్యాప్లో దగ్గరలో ఉన్న ఒక పల్లెటూరు చూసాము, అక్కడికి 20 కిలోమీటర్లు. రైల్వే స్టేషన్ దగ్గర నుండి మెయిన్ రోడ్ ఏమో 1.5 కిలోమీటరు. ఇప్పుడు 1.5 కిలోమీటర్ నడుచుకొని వెళ్ళి అక్కడ నుండి ఎలా వెళ్ళాలని ప్లాన్ చేస్తాం ఆ పల్లెటూరుకి. ఈ రోడ్డు మీద ఈ అందమైన ఆర్ట్ చూసాను చూడండి, అదరగొట్టారు కదా. అమ్మాయికి ముందు పక్కన వింగ్స్ ఇచ్చి హ్యాండ్స్ స్ప్రెడ్ చేస్తున్నట్టు వాలంటీర్ స్క్వేర్ అంట ఇది. బుక్స్ అది చూడండి, టైగర్. సుఖమతార్లో కూడా రోడ్లో నుండి వ్యూ చూడండి ఎలా కనబడుతుందో. ఒక పవర్ ప్లాంట్ ఉన్నట్టుంది, ఒక పెద్ద పొగ్గొట్టం ఉంది అక్కడ. నడిచేవాళ్ళు మేమిద్దరం తప్ప అసలు ఎవరు రోడ్ల మీద కనపడలేదు. ప్రతి ఒక్కరికి కారు ఉంది చూడండి. చాలా చిన్న టౌన్, బిల్డింగ్లు కూడా అసలు ఏమీ లేవు ఎక్కువగా. ఇదిగోండి ఇక్కడ చూస్తే పోలీస్ స్టేషన్ ఉంది. ఇంకా ఒక 200 మీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి మేము హైవే రోడ్ దగ్గరికి వెళ్ళడానికి. ఒక పక్కనేమో కళ్ళంతా ఐస్ పట్టేస్తుంది. ఇదిగోండి కార్న్ స్టోరేజ్ ప్లేస్ ఇది. మొత్తం ఇదంతా రైస్ కానీ, మొక్కజొన్న కానీ, గోధుమలు కానీ స్టాక్ చేసే ప్లేస్ ఇది. కార్స్ ఏమి రావట్లేదు. ఇక మళ్ళీ దగ్గరగా ఒక 40 రోజులు 40 రోజుల తర్వాత హిచ్ హైక్ చేస్తున్నట్టున్నాను. హిచ్ హైక్ చేయాలి ఇక, ఎందుకంటే ఈ రూట్లో ట్రాన్స్పోర్ట్ అనేది ఉండదు కదా ఎక్కడ. అండ్ ప్రపంచంలోనే కోల్డెస్ట్ ఏరియా రష్యాలో కూడా హిచ్ హైక్ చేయాలనుకుంటున్నాను. మళ్ళీ ఎప్పుడు వెళ్తారో అనేది నమ్మకం లేదు. ప్రతి ఒక్కటి ఇప్పుడే చేయాలి ఈ ఆప్షన్లోనే. కొన్ని కంట్రీస్లో ఇలా చేయకూడదు, చాలా డేంజరస్లా. ఇరాన్లో ముఖ్యంగా అసలు ఏళ్ళు చూపించకూడదు, అంటే చాలా బ్యాడ్ వర్డ్ అని అర్థం. లేదు, రిజల్ట్ ఏం లేదు. మొత్తం ఒకే ఇంటి మీద చూడండి కనీసం 5000 పౌరులు పైన ఉంటాయి. మరి అక్కడ ఏముందో కానీ ఒక ఇల్లులాగా ఏర్పరచుకోండి ప్రస్తుతానికి. ఇటువైపు మనం చూసుకుంటే ఇదిగోండి సెంటరు, కరెక్ట్గా 3 రోడ్లు ఉంటాయి చూడండి. ఇటువైపు వెళ్తే మనం ఉలాన్ బతార్ వెళ్ళిపోతాం, అక్కడే నుంచున్నాం. అలాగే అక్కడ పొగ్గొట్టం కనపడుతుంది కదా చూడండి, 1989లో దాన్ని నిర్మించారంట పవర్ ప్లాంట్, దాని మీద రాశారు. ఇప్పుడే ఒక అంకుల్ ఆపారు, 2 అంకులు, కానీ ఫుల్ ఆన్లో ఉన్నారు. ఆల్కహాల్ వాసన వస్తుంది, కానీ వాళ్ళు ఆ రూట్ వెళ్ళట్లేదంట. ఇక్కడే ఉండండి, వెయిట్ చేయండి, నెక్స్ట్ ఇది దొరుకుతుంది మీకు అని చెప్పారు. ఏ పోలీస్ 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 ఇప్పుడే మాకు దారిలో వెళ్తున్నప్పుడు ఒక ఆయన లిఫ్ట్ ఇచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. ఇతను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, మీకు అర్థమై ఉండొచ్చు తన బట్టలు చూసి. అదే అడిగాను తన్ని, దారిలో ఎక్కడైనా మమ్మల్ని ఒక పల్లెటూరులో డ్రాప్ చేయండి, లేకపోతే మీ పల్లెటూరు తీసుకెళ్ళినా పర్లేదు అంటే, లేదు నేను ఇప్పుడు జాబ్కి వెళ్తున్నాను, ఖాళీగా లేను, కానీ మిమ్మల్ని ఒక పల్లెటూరులో అయితే డ్రాప్ చేస్తాను, అక్కడ ఎక్స్ప్లోర్ చేయండి బాగుంటుందని అన్నారు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. బైరత్ సొలోమన్ అంట తన పేరు. ఆయనకు అవసరం లేకపోతే
లేకపోయినా కూడా మేము వెళ్ళాల్సిన పల్లెటూరులకి మమ్మల్ని డ్రాప్ చేస్తున్నారు. హైవేలో నుండి పక్క రోడ్లోకి తిరిగి ఒక 6 కిలోమీటర్లు, మళ్ళీ ఆయన వెనక్కి 6 కిలోమీటర్లు వెళ్ళాలి. అదే చెప్పాను, చాలా కృతజ్ఞతలు మాకు సాయం చేస్తున్నందుకు అని. ఆ పల్లెటూరులో డ్రాప్ చేసి వెళ్తారనుకుంటా. ఇక అక్కడ మనం ప్రయత్నిద్దాం, ఎవరో ఒక పర్సన్ దొరుకుతారు, అడుగుదాం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్ బాయ్. బండికి ఏమైనా ఫ్రెండ్స్ ఉన్నారని అడిగాను, ఎవరు లేరన్నారు. అందుకని బయటికి దిగి ఇక ఇక్కడే ఎవరో ఒకరు రిక్వెస్ట్ చేస్తాం. బాయ్ బ్రదర్, బాయ్. సుఖబతార్ నుండి ఒక 20 కిలోమీటర్లు వచ్చాం. ఇక్కడ కాళ్ళు జారిపోతున్నాయి, అందుకని ఫాస్ట్గా నడవాల్సి వస్తుంది. ఇదిగోండి పల్లెటూరు మొత్తం మంచుతో నిండిపోయింది. కొంచెం బాగుంది కదా. ఇక్కడ చూస్తున్న ఇళ్ళన్నీ మొత్తం ఇటుకలతో నిర్మించినవన్నీ. చాలా బాగుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, వీళ్ళకి నీళ్లు దొరకడం కష్టం అనుకుంటా. ఇళ్ళ దగ్గర ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ ఉంది. ఆ ట్యాంక్ దగ్గరకు వచ్చి ఇల్లు వాటర్ మోసుకొని వెళ్తున్నారు చూడండి పెద్దవాళ్ళు. అది కూడా చూస్తున్నారా. ఇంకా ఓ బా, నేను ఇప్పుడు ఒక 10 సార్లు జారుంటాను, ఇంకా తలకాయ పగిలిపోలేదు కింద పడి. ఊరికి మధ్యలో ఇక్కడ ఉంది వాటర్ ట్యాంక్. ఇక్కడికి వచ్చి పెద్దవాళ్ళు కూడా 20 లీటర్ల క్యాన్లు నీళ్లు పట్టుకొని తీసుకెళ్తున్నారు ఇంటికి మంచి నీళ్ళు తాగడానికి. అదిగోండి కిందంతా చూడండి, ఐస్ గడ్డ కట్టేసింది ఎట్లా ఉందో. చాలా జాగ్రత్తగా ఉండాలి. దాంట్లో నుండి ట్యూబ్ బయటికి లాగి డబ్బులు కట్టాలనుకుంటా. అవును, ఆ వాటర్కి సపరేట్గా ఒక కార్డు ఉంది వాళ్ళ దగ్గర. అదిగోండి స్కాన్ చేశారు, ఇప్పుడు నొక్కిన తర్వాత వాటర్ వస్తుంది లోపల నుండి. ఇక్కడ మొత్తం బళ్ళు కూడా చూడండి ఎట్లా ఉన్నాయో, నెట్టుడు బళ్ళు. జాగ్రత్తగా తీసుకుని వెళ్తారు ఇక వీళ్ళు. మన కైలాష్కి ఆ పెద్దవాడు హెల్ప్ చేస్తున్నాడు, కానీ కింద పడేసాడు ఒక క్యాన్ని. మోసుకెళ్ళాలంటే చాలా కష్టం ఈ పల్లెటూరులో. చాలా బాగున్నాయి అసలు ఇల్లు అక్కడ అటువైపు చూస్తే. ఇటువైపు నుండి క్యాన్ లాక్కుంటా వచ్చేసాను. ఇదిగోండి వాళ్ళ హౌస్ అంతా ఇది చాలా బాగుంది. మొత్తం బౌండరీ అంతా చెక్కలతో నిర్మించుకున్నారు. లోపల చూస్తే పైన్ ట్రీస్ ఉన్నాయి. ఇదిగోండి ఆ మ్యామ్ వాళ్ళ హౌస్ బాగుంది కదా. మొత్తం పెద్ద కాంపౌండ్ మధ్యలో ఇటుకలతో నిర్మించుకున్నారు. మంచిగా ఉంది. అలాగే వాష్రూమ్ చూస్తే మనకి ఎప్పుడు మ్యాక్సిమం బయటే ఉంటుంది. అట్లాగే ఇట్లా దారి, ఎప్పుడు ఈ దారి క్లీన్ చేసుకుంటూ ఉంటారు ఐస్ అంతా, లేకపోతే నడవడానికి ఇబ్బంది అవుద్దని చెప్పి. చాలా బాగా నచ్చింది. వెనకంతా చూడండి ఎంత పైన్ ట్రీస్ ఉన్నాయో. మ్యామ్ వాళ్ళ ఇంటి బ్యాక్ సైడే మనకి చూడండి మొత్తం పైన్ ట్రీస్. చాలా బాగుంది కదా. ఇక్కడ నడుచుకుంటూ వెళ్తుంటే బాగుంది పల్లెటూరు వాతావరణం అంతా. మొత్తం ఎక్కడ చూసినా కూడా చెక్కలతో బౌండరీలు నిర్మించుకున్నారు. ప్రశాంతంగా ఉంది. పట్టణంకి దూరంగా ఇన్ని రోజులు ఉలాన్ బజార్లో ట్రాఫిక్తో అల్లాడిపోయాము. ఇదిగోండి చూడండి ఐస్, మొత్తం ఐస్ చూడండి రూఫ్ మీద ఎలా ఉండిపోయిందో బాగా. మళ్ళీ అలాగే అంటారు ఈ చలిగంట బట్టలు ఒకవేళ బయట ఆరేసామంటే ప్లేట్లలాగా అయిపోతాయంట. చిన్ని కుక్క పిల్ల ఇక్కడ ఉంది చూడండి, బ్యూటిఫుల్గా ఉంది కదా. దానికి ఒక హౌస్ కూడా క్రియేట్ చేశారు, పైన ఒక బొంతలాగా వేశారు. సీనవ్ చూడండి, గెర్ హోమ్ కరెక్ట్గా అడవి ఈ పల్లెటూరు మధ్యలో ఫ్యామిలీ స్టే చేస్తున్నారు. మంచిగా ఉంది కదా. అసలు మంచులో చాలా ఎక్స్పెరిమెంట్లు చేయొచ్చు మనం. అవన్నీ ఇక్కడ కాదు, ఎక్విస్క్లో చేద్దాం ఓకేనా, ఒమైకాన్లో. అబ్బో ఇప్పుడు దాకా నేను కుక్కలో స్ట్రాంగ్గా ఉంటాను చూశాను, కానీ ఇక్కడ ఎందుకు అని ఈ డాగ్ చాలా వీక్గా ఉంది. అలాగే పాపం మంచులో ఉంది చూడండి ఎంత వీక్గా ఉందో. ఇలా ఉంటే పాపం చనిపోతుంది కూడా కొన్ని రోజులకి. దీన్ని సరిగ్గా కేర్ తీసుకోవట్లేదు. చాలా బాధగా ఉంది పాపం. దాన్ని చూస్తుంటే చాలా దిగులుగా పెట్టుకుంది. అది దాని కళ్ళల్లోనే తెలుస్తుంది మనకి. ఇదిగోండి ఈ ఇంట్లో వాళ్ళ కొన్ని పశువులు ఉన్నాయి, ఒక వ్యాను,
అట్లా ఉండి చెక్కలతో నిర్మించిన హౌస్, గెర్ర కూడా ఉంది వెనక, గెర్ర హౌస్. ఇక్కడ ఈ ఇంట్లోనే ఒక పెద్ద ఆవిడ ఉంది, తన వయసు 63 సంవత్సరాలు అంట. తను చెప్తున్నారు మాతో, ఒక్కళ్ళే ఉంటున్నారంట. అదే అంటున్నారు, మీరు చలికి ఇబ్బంది పడితే తట్టుకోవాలనిపిస్తే లోపలికి రండి, స్టే చేయండి, చూడండి, ఇబ్బంది లేదని చెప్పి. అదిగోండి మొత్తం ఇవిడికి మరి 2 ఉన్నాయో, మరి అవతల గెర్ర ఇల్లు వేరే వాళ్ళు కూడా అయి ఉండొచ్చు. అదిగోండి లోపలికి వెళ్తే అసలు వెచ్చగా ఉంటుంది. బయట దగ్గరగా -35 డిగ్రీలు ఉంది కదా మనకి. అమ్మ ఆల్రెడీ చూడండి చాలా ఇబ్బందిగా ఉంది. ఇందాక మొత్తం కనీసం 1.5 కిలోమీటర్ పైన లాక్కొని వచ్చాను, ఆవిడకి హెల్ప్ చేసాము. ఇందాక వాటర్ క్యాన్ ఆవిడకి. అలాగే ఇక్కడ ఇలా చూస్తే ఒక డిష్ టీవీ కూడా ఉంది చూడండి ఇక్కడ వాళ్ళకి. లోపల మరి రేడియో అనుకుంటున్నాను. బొగ్గులు చూపిస్తున్నారు మాకు. పెద్ద ఆవిడ మమ్మల్ని లోపలికి ఇన్వైట్ చేశారు. ఇలాగ ఇప్పుడే బొగ్గులు చూపించాను కదా, చాలా బాగుంది. ఆంటీ వాళ్ళ ఇల్లు. ఇదిగోండి అదిగోండి కూర్చోమంటున్నారు, టీ తాగండి అని అంటున్నారు, తినండి. ఏం తింటారని అడుగుతున్నారు మాకు. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. అమ్మా చాలా చాలా చలిగా ఉంది, తట్టుకోలేని చలి. స్క్రీన్ అంతా మొత్తం చెమ్మ పట్టేసింది. థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ. ओके ओके मैम, चलो आंटी ने दिया है, ఓకే. कॉफी है या चाय है, जो भी हम लोग पीते हैं इसको, और फिर बाद हम लोग वापस इस गाँव అంటే ఆవిడ లోకల్ భాషలో ఏం చెప్తున్నారు మాకు అర్థం కావట్లేదు, కానీ మాకైతే టీ ఇచ్చారు. మరి ఆవిడకి వినపడుతుందో లేదో కానీ చెవులు చూపిస్తున్నారు. అమ్మా ओके ओके ఓకే ఓకే మా, థ్యాంక్ యూ ఎనఫ్ ఎనఫ్ इट्स ओके ఎనఫ్ ఎనఫ్. ఇంకా కావాలని అడుగుతున్నారు. आंटी बोल रही कुछ और चाहिए. లోపలికి రాగానే ఒక వాషింగ్ మిషన్ ఉంది చూడండి. అట్లాగే ఇదిగోండి మొత్తం సామాన్లన్నీ ఇలాంటి అరమారల్లో పెట్టుకుంటారు, చూస్తున్నారా, చిన్నది గాజు అరమార. స్క్రీన్ అంతా కొంచెం బాగా కూల్ అయిపోయింది. ఇక్కడ ఏదో రెఫ్రిజిరేటర్ ఉంది. ఆంటీ దగ్గర అన్నీ ఉన్నట్టున్నాయి వస్తువులు. ఇదిగోండి ఇది అసలు మెయిన్ స్టవ్, రూమ్లో వెచ్చగా ఉండటానికి, అన్నీ వండుకోవడానికి మొత్తం. ఇక్కడ వెల్లుల్లిపై కూడా వాడుతున్నట్టున్నారు ఆంటీ వాళ్ళు. అలాగే ఒక గిటార్ కూడా ఉంది చూడండి. ఎవరో పిల్లలు ఉండుంటారు ఇక్కడ, కానీ ఇవి ఒకటే ఉండొచ్చు, ఎప్పుడో ఒకసారి వస్తారనుకుంటా మన వాళ్ళు లేకపోతే కొడుకులు. ఒక టీవీ కూడా సెట్ చేశారు ఇవిడికి. ఈ మొత్తం ఈ పల్లెటూరులో, అది కూడా ఊరు బయట ఉంటున్నారు ఒక్కళ్ళే. అయితే సోలార్తో పాటు కరెంటు కూడా ఉండుండొచ్చు ఇక్కడ. తప్పకుండా మనం గెర్ర హౌస్లో గమనిస్తే అటొక బెడ్, యువతలో ఒక బెడ్ ఉంటాయి, మొత్తం 2 బెడ్లు బాగున్నాయి. మంచి గ్లౌజెస్ అయితే ఉన్నాయి, చూడాలి. ఓకే నో ఓకే అర్థం కావట్లేదు ఆవిడ ఏం చెప్తున్నారో. ఇట్లా చూపిస్తున్నారు మరి. ఓకే సరే పర్లేదు, అర్థం కావట్లా, వదిలేద్దాం, ఇబ్బంది లేదు. ఒకవేళ ఆవిడ అమ్ముతానంటే తప్పకుండా ఆ గ్లౌజెస్ కొనుక్కుందాం అనుకుంటున్నాను నేను. మంగోలియాలో వీళ్ళ ట్రెడిషన్ చాలా బాగా నచ్చింది. అట్లాగా ఆవిడ మమ్మల్ని ఇన్వైట్ చేయటం, మేము డబ్బులు కూడా ఇచ్చాము ఆవిడకి చాలా. అలాగే బొగ్గులు కొనుక్కుంటామని చెప్తున్నారు ఆవిడ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే ఓకే నో ప్రాబ్లం ఓకే 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 నో ప్రాబ్లం. ఇది చూడండి దగ్గరికి పిలుస్తుంది మనల్ని, పిలిచి సెకండ్ ఇవ్వడానికి చేతులు పైకి లేపుతుంది. వద్దే, ఇప్పుడు నేను కనిపించుకోదలుచుకోలేదు, సారీ. చలికాలం కదా, అసలు రోడ్ల మీద జనాలే కనపడట్లేదు ఎవరు, మొత్తం ఇళ్లలోనే ఉన్నారు అందరూ. ఈ చెక్కలతో కట్టుకోవడం, అలాగే చూడండి కాలమ్స్ ఏమో రాళ్ళతో వేశారు, కొంచెం దృఢంగా ఉండి పడిపోకుండా ఉంటుందని. ఆ 40 లీటర్ క్యాన్ లాక్కెళ్ళేటప్పుడు నాకు అసలు ఎంత కష్టం అనిపించిందో. మొత్తం ఒక 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్ల వరకు చాలా అలసిపోయాను బాగా. పాపం ఆవిడ రోజు లేడీస్ ఎట్లా లాక్కు వచ్చుకుంటున్నారో కానీ అదంతా. అదిగోండి వెనక పక్క అంతా చూడండి గుర్రం ఉంది, మేత. మీకు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా,
ఎండాకాలంలో మేతను కట్ చేసుకుని భద్రపరుచుకుంటారు. ఇదేదో యానిమల్ స్లాటర్ ప్లేస్ అనుకుంటా. మొత్తం ఇక్కడ స్క్రాబ్, ఆ బండి మీద ఉన్నది మొత్తం ఆవు తోలు. దగ్గరగా 200 పైన ఉంటాయి అనుకుంటా ఆవు తోలువి, చర్మం. తర్వాత మార్కెట్లోకి సేల్ చేస్తారు. చాలా ఖరీదు పలుకుతాయి అవి. చాలామంది మరొక క్వశ్చన్ కూడా అడిగారు నన్ను, వీళ్ళు స్నానాలు చేయరా అని చెప్పి. ఈ చలికాలంలో ముఖ్యంగా స్నానాలు చేయడం చాలా రేరే. ఎందుకంటే ఇంత చలిలో కష్టం అసలు చేయలేరు. వారానికి ఒకసారి 3 రోజులు ఒకసారి 4 రోజులు చేస్తారనుకుంటా. పల్లెటూరు అంతా ఇప్పుడే డెవలప్ చేస్తున్నట్టున్నారు. ఇదిగోండి కాలువ లైన్లు, డ్రైనేజీలు మొత్తం తవ్వుతున్నారు. ఇంకా ముందు ముందు వస్తే మంచిగా రోడ్లు పడి బాగుంటుంది అనుకుంటా ఈ ఏరియా అంతా. ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో నుండి బయటికి రావట్లా ఇప్పుడున్న చలికి. అలా పైనుండి పొగ్గొట్టాల నుండి పొగ వస్తుందంటే ఇక ఆ ఇంట్లో జనం ఉన్నారని అర్థం. రావట్లేదంటే ఆ ఇంట్లో లేదని. ఎవరు ఊరిని చక్కగా శుభ్రంగా పెట్టుకున్నారు. చూడండి ప్రతి రోడ్డుకి ఇలా ఒక డస్ట్బిన్ కూడా ఉంది. మొత్తం వచ్చి చెత్త ఇక్కడ వేస్తారనుకుంటా. ఉన్నంతలో శుభ్రంగా ఉంచుకున్నారు. చలికాలంలో కట్టెలు కూడా చాలా ముఖ్యమైనవి. ఇదిగోండి ముందే ఎండాకాలంలోనే నరికి చక్కగా మొత్తం స్టాక్ పెట్టుకుంటారు. ఇక ఇంట్లో ఉపయోగించుకుంటారు బొగ్గులతో పాటు ఈ కట్టెలు కూడా. చాలా ముందు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కొన్ని మర్చిపోయారా చలికాలంలో చాలా సఫర్ అవుతారు. ఆవు పేడ ఏం చేస్తారని అనుకున్నాం మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం కదా. వాళ్ళు నిప్పుకు ఉపయోగించుకుంటున్నారు. అది బొగ్గులతో పాటు బిజి కూడా వేస్తే బాగా మండుతున్నాయి కదా బొగ్గులు. మనిషి చలికాలం అప్పుడు ఎండ కోసం ఎలా తాపత్రయపడతాడో ఆ పశువులు కూడా చూడండి కరెక్ట్గా బౌండరీ లైన్లో చక్కగా వరుసగా నుంచుని ఎండ కోసం. ఆ ఎండ పూట దాని మీద పడుతుంది కదా, మనం చలిమంట ఎలా కాసుకుంటాం అలాగా హాయిగా వరుసగా నుంచున్నాయి. ఇలాంటి పల్లెటూరు నేను ఇప్పుడు దాకా గమనించలేదు ఎప్పుడు. చూడండి రోడ్లు, ఇల్లు మొత్తం మంచుతో ఎలా పేరుకుపోయిందో. చాలా కొత్త అనుభవం మాకు ఇది. అలాగే ఈ ఊరు చుట్టూతా పైన్ ట్రీస్తో ఒక అడవి ఉండటం కూడా ఇంకా చాలా బాగుంది. ఎవరో కానీ ఇక్కడ ఒక మనిషి ఉన్నారు, బయట కనబడుతున్నారు. కారులో ఎక్కడికి బయటికి వెళ్తున్నట్టున్నారు. చాలా ఆశ్చర్యాన్ని కలిగించారు. చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. హౌ ఆర్ యూ అని. ఐ ఆమ్ గుడ్, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. India. యా వాట్స్ యువర్ నేమ్? Yuri. Yuri? Yeah. Uma. Uma. Nice to meet you. Thank you. I am very happy that you speak English. Yeah, very happy. You are How the... long time? Me only 8 days. 8 days, finish. Tomorrow going Russia. Russia. Yeah, by land border. Yes. మొత్తం సార్ టైర్ పంచర్ అనుకుంటా. పంచర్ ఇక్కడ షాప్ ఉంటే టైర్ షాప్ అక్కడికి వచ్చి రిపేర్ చేయించుకుంటున్నారు. యు ఆర్ ద సెకండ్ పర్సన్ ఐ మీట్ ఇన్ దిస్ విలేజ్. వెరీ గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. గుడ్ విలేజ్. యు ఫ్రమ్ దిస్ విలేజ్? Ulaanbaatar. Ulaanbaatar. Yeah, Ulaanbaatar. Okay. Here working. Yeah. Good, very good. Working. I like Mongolia. Very nice. Nice. And very nice. Very cold. Cold, but people good. You India very hot. Very hot. Yes, that's true. Good. All right. All right. I'm okay. I am okay. Hi. How are you? Good. అదే తన మాటల్లో చెప్తున్నారు ఇండియా చాలా వేడిగా ఉంటుంది కదా, ఎలా తట్టుకుంటున్నావు ఏంటి ఇక్కడ పరిస్థితి అని. బట్ ఐ లైక్ మంగోలియా. You hungry? Yeah, we are hungry. మన కైలాష్ కేక్ తెచ్చాము, ఆ కేక్ తింటున్నాడు. అదే హంగ్రీ అని అడుగుతున్నారు. గుడ్. Cold, very cold. Very cold. Yes, brother. Yes. See, my eyes are cold. Yeah. You happy? I'm happy, but I am happy. I'm very happy. I love Mongolia. I love? Yeah, I love Mongolia. ఎంతమంది భార్యలు అడుగుతున్నారు అంకుల్? లేదు, one wife. One wife. India, 2 wives not allowed. Oh, yes. No. Yes. No. One wife. India. On the government not allowed. Mongolia, 2 wives, all right. Oh, Mongolia 2 wives? No. One wife? No, one wife. You have 5? How many kids? 3. 3 kids? Okay, I have 1 boy. Uh-huh. You? 3.
How many baby? Boy? Huh? Boy, girl? Oh, 2 girls, 1 boy. Very good, very good. Nice. Thank you. Tomorrow go to Russia. Tomorrow going Russia. Russian is still cold. Yeah, very cold. Oh, very cold. -50, -60. Yeah, Yes. yeah. చాలా హ్యాపీగా ఉంది. This- థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. Yeah, thank you. నైస్ టాకింగ్ టు యూ. Yeah. You cool. This jacket no good. నో గుడ్. Yeah, ఎస్ no ఎస్ good. దిస్ ఈస్ గుడ్. This working. దిస్ జాకెట్ నో గుడ్. No good. ఓకే ప్రాబ్లమ్. Friends, no ఫ్రెండ్స్. friends. నో ఫ్రెండ్స్. బట్ ఓకే నో ప్రాబ్లం. ఓకే అంకుల్ అయ్యి చెప్తారు, నువ్వు వేసుకున్న జాకెట్, నువ్వు వేసుకున్న ప్యాంట్లు ఏవి దేనికి పనికిరావు, నువ్వు సైబీరియా వెళ్తాను అంటున్నావు. ఆ షూస్ బట్టి కొంచెం పర్లేదు, బెటర్ అని అంటున్నారు. దిస్ నో గుడ్. అయితే మేము క్లాస్ తప్పకుండా మార్చాలి, లేకపోతే అయిపోతాం. బాడీ ఫ్రోస్ట్ బయటికి చాలా డేంజరస్, ప్రాణాలు కూడా పోతాయి అంటారు ఈ చలికి. Still cold 100 gram. Arik. Vodka. Vodka? No vodka. My friend like vodka. I don't like. 100 gram. 100 gram. 100 gram. ఒక 100 grams vodka వేసామంటే మొత్తం సెట్ అయిపోద్ది, బాడీ అంతా హీట్ వచ్చేస్తుంది అంటున్నారు. గుడ్. అంకుల్ వచ్చి కరెక్ట్ గా ఈ బోర్డర్ లో పనిచేస్తున్నారంట, ఎలక్ట్రిక్ కేబుల్ ఫ్యాక్టరీలో. అది ఇప్పుడు టైర్ పంచర్ అవడం వల్ల అలా వచ్చి ఇక్కడ మా కళ్ళకు కనబడ్డారు. చక్కగా ఆయనతో మంచి మాటలు గడిపాము మనం లోకల్స్తో. గుడ్, వెరీ గుడ్. ఫ్యామిలీ ఉలాన్ బతార్. దర్ఖాన్. ఓకే. సెకండ్ లార్జెస్ట్ సిటీ దర్ఖాన్ అని చెప్తారు. ఇక్కడ నుండి చాలా దగ్గరే. హౌ మెనీ కిలోమీటర్? 40 కిలోమీటర్. లాస్ట్ వీడియోలో నేను ఒక తప్పు చేశాను, మన ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు. థ్యాంక్ యూ. ఎప్పుడైనా సరే సెకండ్ ఇచ్చేటప్పుడు గ్లౌజ్ రిమూవ్ చేసి సెకండ్ ఇవ్వన్నారు. అదిగోండి. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. ఐ డిడ్ మిస్టేక్ లాస్ట్ వీడియో. ఐ షేక్ హ్యాండ్ విత్ గ్లౌజ్. ఇట్స్ నో రెస్పెక్ట్. రిమూవ్ గ్లౌజ్, హ్యాండ్. థ్యాంక్ యూ బ్రదర్. లవ్ యూ మంగోల్. బాయ్. గుడ్ లయ్యా. పెద్ద ఆయనతో చాలా మంచి సంభాషణ జరిగింది, చాలా బాగా నచ్చింది నాకు. అలాగే ఎక్కడో కానీ ఏలు కట్ అయింది. అస్సలు ఈ చలికి బ్లీడ్ అసలు ఆగట్లేదు, వస్తూనే ఉంది. చలికి ఆగుతుంది అనుకున్నా నేను. ఇదిగోండి, కట్ అయింది కదా, చాలా ఇబ్బందిగా ఉంది, పెయిన్గా ఉంది. చూడండి అసలు ఐస్ ఎలా ఉందో. మస్తుంది కదా. బ్యూటిఫుల్. రోడ్డు మీదకి వచ్చి నుంచున్నాం. ఏమైనా కార్లు వస్తాయన్నా మళ్ళీ సుఖబత్తారు వెళ్ళడానికి. ఇప్పుడే 2 కార్లు మిస్ అయ్యాం మంచులో ఆడుకుంటున్నప్పుడు. ఇక్కడే ఇప్పుడు ఒక కార్ ఆగింది, ఆ కార్లోనే ఎక్కి వెళ్తున్నాం. మరి 6 కిలోమీటర్లు వెళ్తుందో 20 కిలోమీటర్లు వెళ్తుందో తెలియదు. ఇదిగోండి, ఒక ఓల్డ్ కప్పులు, పెద్దవాళ్ళు ఇద్దరు ఎక్కించుకున్నారు మా ముగ్గురిని. ఇక్కడ సుఖబత్తార్ టౌన్ వచ్చేసాం. మొత్తం ఈ టౌన్లో ఇదే పెద్ద షాపింగ్ మాల్ అంట, ఇది ఒక్కటే ఉందంట. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మాతో పాటు ఈ కుర్రాడు కూడా ప్రయాణించారు, అదే చెప్తున్నారు. లోపల మంచిగా బట్టలు దొరుకుతాయంటే సరే మంచి లెదర్ గ్లౌజెస్ చూపించండి తీసుకుంటామని అన్నాను. లోపలికి వెళ్తున్నాం. అబ్బా, ఈవిడ చూడండి, ఎవరో కానీ ఈవిడ చలిలో పాటలు పాడుతున్నట్టున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళంతా ఆవిడకి హెల్ప్ చేస్తున్నారు. మొత్తం బాగుంది అంతా, ఎక్కడికక్కడ పోర్షన్ లాగా సపరేట్ చేశారు. ఇదంతా వెజిటేబుల్ ప్లేస్ మొత్తం. బాగుంది కదా, మొత్తం ఐస్తో పేరుకుపోయి ఈ చెట్టు అంతా చాలా విచిత్రంగా అనిపించింది నాకు. ఇదిగోండి, ఇక్కడ ఒక గుహలాగా ఏర్పడింది చూడండి, సూపర్ ఉంది కదా. ఇప్పుడే జారి పడతాం 2 చేతులు ఇరిగిపోయినాయి, భయపడ్డాను. చూడండి, ఇంకా నయ్యం రోడ్డు మీద పడ్డాను. వెళ్ళి కారు ఏం రాలేదు వెనక, లేకపోతేనా తలకాయ వెళ్ళిపోయేది. చాలా కష్టంగా ఉంది, అనుకున్నంత ఈజీ కాదు నిజంగా.
ఇది ఒక లైఫ్లో ఒక పెద్ద టాస్కే నాకు మట్టుకి. మధ్యాహ్నం 2:30 సమయం అవుతుంది, అందుకే చాలా బాగా ఆకలేసింది. ఇక్కడ ప్రాడా చికెన్ అని ఉంది బీమార్ట్లో. ఇక్కడ ఫుడ్ తినేసి మళ్ళీ హోటల్కి వెళ్తాం. రెస్టారెంట్ లోపలికి వచ్చినాక బాగుంది. ఫస్ట్ మేము అది షవర్మా ఆర్డర్ చేసాము. పైన అక్కడ కనపడుతుంది కదా, 240 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మటన్తో తయారు చేస్తున్నారట. అదిగోండి కనపడుతుందా, ఇదంతా కిచెన్ రూమ్ మొత్తం. అలాగే అక్కడ కుక్ చేస్తున్నారు చూడొచ్చు మొత్తం మటన్ని. వాటర్ బాటిల్ కొనుక్కున్నాను. అసలు వాటర్ బాటిల్ వెచ్చగా ఉంది. ఇప్పుడు ఏమైందో చూడండి, లోపల మొత్తం ఫ్రీజ్ అయిపోయింది బాటిల్. నా కవర్ సంచిలో పెట్టుకున్న తర్వాత అంత కనపడుతుందా మీకు? అంటే అంత కోల్డ్ ఉంది బయట. ఈ వాటర్ మేము తాగలేము. ఇంకా గొర్రె మాంసంతో చేసిన షవర్మా తిన్నాం. ఇప్పుడు దాకా చికెన్ షవర్మా తిన్నాం కానీ చాలా వేడిగా ఉంది, బట్ బాగుంది, మంచి టేస్ట్ ఉంది. తెలియని పల్లెటూరులోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడం, అట్లాగే అక్కడ ఉన్న లోకల్స్ 2-3 కూడా మాట్లాడటం మాతో చాలా సంతోషం అనిపించింది. మేము చేయగలిగిన సాయం అనేది కొంచెం సాయం చేసాం వాళ్ళకి. మీకు కూడా చాలా నచ్చిందని ఆశిస్తున్నాను నా ప్రయాణం. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బాయ్.